తన కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించి మొన్నటి ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇందుకు బాధ్యత వహించాలన్నారు. త్వరలోనే ఈ ఇష్యూపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు సీఎంకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒకప్పుడు కారులో పోసేందుకు డీజిల్ కూడా లేని కాలంలో కేసీఆర్ను తామే ఆదుకున్నామన్నారు నరసింగరావు. అలాంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కవితలకు వందల ఎకరాల భూములు, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి బినామీల పేరుతో ఉన్న భూములు, ఆస్తులపై త్వరలోనే విచారణ చేపట్టి అవన్నీ జప్తు చేస్తామన్నారు. ఏదైతే రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలంలో జువ్వాడి నరసింగరావు ఫోన్ కూడా ట్యాప్ చేయమని చెప్పినారు అని చెప్పడం జరిగింది. దానికి మీ మీడియా సమీక్షంగా ఒకటే చెప్తా ఉన్నాం. నా ఫోన్ను ట్యాప్ చేసి నేను కేవలం ఆనాటి పిసిసి అధ్యక్షునికి దగ్గరగా ఉన్నానని మరి మా సమాచారాన్ని లాగదీస్తూ నేను ఎవరితోటి మాట్లాడితే వాళ్ళకు ముందే ఫోన్ చేసుడు చాలామంది ఇలా ఎందుకు పెడుతున్నానంటే కేసీఆర్ కుటుంబం చరిత్ర ఇక్కడ చాలామందికి తెలియదు. చాలామంది టీఆర్ఎస్ నాయకులకు తెలియదు. చాలామంది ఈ మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా కేసీఆర్ చరిత్ర తెలియదు. మేమందరం 89లో కలిసి ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పరిస్థితి చెప్పాలనుకుంటే ఇంట్లో ఫోన్ లేదు, నడుపుకునే కారులో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఆనాడు మేము ఆదుకున్నాం. ఇవాళ ఈ హరీష్ రావు అనే వ్యక్తి ఎక్కడైతే నా ఫోన్ ట్యాప్ చేయమన్నాడో ఆ వ్యక్తి దగ్గర మోటార్ సైకిల్ లేకపోతే ఆనాటి పరిస్థితుల్లో మా మోటార్ సైకిల్ తీసుకొని తిరిగిన వ్యక్తి ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించింది. కేసీఆర్ పరిస్థితి ఏముండే మమ్మల్ని అడుగుని. ఇవాళ నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తున్నా. రండి, మీరు ఎక్కడికైనా డిబేట్కి రండి, నేను మీ సంగతి ఏందో నేను చెప్తాను. ఇవాళ కేవలం మీ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మా ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు, మా గురించి ఏం చెప్తాడు అన్న భయంతో ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది.